చిన్న గ్రామంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చిన్న కిరాణా దుకాణాన్ని పెట్టుకుని కుటుంబాన్ని పోషించేవాడు. ఉదయం 6 గంటలకి మొదలు దుకాణం తెరిచి రాత్రి 10 వరకు కష్టపడి పనిచేసేవాడు. ఆ దుకాణమే వారి కుటుంబానికి జీవనాధారం. వెంకటేశ్వర్లకి 2 పిల్లలున్నారు. అమ్మాయి, అబ్బాయి. పెద్ద కొడుకు పేరు అర్జున్, చిన్న కూతురు పేరు లక్ష్మి. అర్జున్ చిన్నప్పటి నుంచే తెలివైనవాడు. చదువులో బాగానే ఉన్నా ఆర్థిక పరిస్థితులు అంతగా సహకరించలేదు. కాలేజీకి వెళ్లాలంటే ఫీజులు, పుస్తకాలు, ప్రయాణ ఖర్చులు అన్నీ వెంకటేశ్వర్లకి భారమయ్యేవి. అయితే అర్జున్ తన తండ్రి కష్టాలు చూసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను కూడా పని చేయాలి, బాగా కష్టపడాలి, ఎలాగైనా కాని నేను కూడా సంపాదించాలి అని అనుకున్నాడు. ఇంటికి ఆదాయాన్ని తీసుకురావాలి అని గట్టిగా అనుకున్నాడు. కాని అతనికి ఒక అభిరుచి ఉండేది. స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలి అని. స్టాక్ మార్కెట్ ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత నుంచి అర్జున్ చాలా వీడియోలు చూసి, పుస్తకాలు చదివి మార్కెట్ గురించి మెల్లమెల్లగా నేర్చుకున్నాడు. ప్రారంభంలో అతను రోజుకి 50 రూపాయల నుండి 100 రూపాయలు లాభం తెచ్చేవాడు. కానీ అది అతనికి చాలా విలువైంది. తండ్రి ఇచ్చిన దుకాణం దగ్గర ఖాళీ టైంలోనే ట్రేడింగ్ చేసేవాడు. కొన్ని నెలలు ఇలాగే గడిచిపోయాయి. అయితే అందులో లాసులొచ్చాయి. మళ్ళీ రికవర్ అయ్యాడు. ఇందులోనే క్రమశిక్షణ అనేది నేర్చుకున్నాడు. అలాగే ఓర్పును పెంచుకున్నాడు. మెల్లగా మార్కెట్ను అర్థం చేసుకుని ఇన్వెస్టింగ్ కూడా ప్రారంభించాడు. 1 సంవత్సరానికి అతను తండ్రి దుకాణం ఆదాయం కంటే ఎక్కువ సంపాదించడం మొదలుపెట్టాడు. స్టాక్ మార్కెట్ నుంచి వచ్చిన ప్రాఫిట్తో అతను ముందుగా చేసిన పని ఏంటో తెలుసా? తండ్రి కిరాణా కొట్టును రీమోడలింగ్ చేసి కొత్త షెల్ఫ్స్, ఫ్రిడ్జ్లు, లైటింగ్స్ అన్నీ పెట్టించాడు. దానితో కిరాణా కొట్టు లుక్ మారిపోయింది. దుకాణం ఆదాయం కూడా పెరిగింది. ఇంట్లో చిరునవ్వులు కూడా పెరిగాయి. కొన్ని నెలల తర్వాత వెంకటేశ్వర్లకి తన కూతురు పెళ్లిడికొచ్చిందని ఒక పెద్ద బాధ. కూతురు పెళ్లి కోసం డబ్బు ఎక్కడి నుండి తెచ్చుకోవాలి, ఎలా చేయాలి అని ఆలోచన మొదలైంది. అర్జున్ అప్పటికే స్టాక్ మార్కెట్లో మంచి ప్రాఫిట్ సంపాదిస్తున్నాడు. అతను ముందుకు వచ్చి ఇలా అన్నాడు. నాన్న, అమ్మాయిల పెళ్లి మీ బాధ కాదు, ఇంకా నేను చూసుకుంటాను అని గట్టిగా చెప్పాడు. దీంతో తండ్రి షాక్ అయ్యాడు. నువ్వెలా చూసుకుంటావు అని అడిగాడు. నేను స్టాక్ మార్కెట్లో కొంత ఇన్వెస్ట్ చేశాను అని సంతోషంగా చెప్పాడు. అర్జున్ స్టాక్ మార్కెట్లో సంపాదించిన డబ్బుతో చెల్లికి మంచి వరుణ్ణి చూశాడు. అలాగే తన చెల్లెల కోసం బంగారం కొనిచ్చాడు. ఫంక్షన్ హాల్ బుక్ చేశాడు. అక్క కన్న కలలన్నీ నిజం చేసేలా పెళ్లి చేశాడు. వెంకటేశ్వర్లు కన్నీళ్లతో ఇలా అన్నాడు. అర్జున్, నా జీవితంలో నేను చేసిన మంచి పని ఏంటి అంటే ఇదే, నీలాంటి కొడుకు పుట్టడం. ఇదే నేను చేసిన మంచి పని. నా అదృష్టం కొద్దీ నువ్వు పుట్టావు. నా జీవితానికి ఇది చాలు అని చెప్పాడు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని కన్నీళ్లు తుడుచుకున్నాడు. అప్పుడే అనిపించింది, మన పరిస్థితులు చిన్నవైనా కానీ మన ఆలోచనలు పెద్దవైతే జీవితం మారిపోతుంది అని. స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ కాదు, అది జ్ఞానం. ఓర్పు ఉన్న వాళ్ళకి అవకాశాల మైదానం. మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్నది కాదు, ఎక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంటారన్నదే ముఖ్యం. అయితే అర్జున్ చెల్లెలు పెళ్ళయ్యాక ఇంట్లో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంకటేశ్వర్లు మాత్రం ఆ రాత్రి నిశ్శబ్దంగా కూర్చుని అర్జున్ వైపు చూస్తూ ఇలా చెప్పాడు. బాబు అర్జున్, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని అన్నాడు. అర్జున్ నవ్వుతూ ఇలా అన్నాడు. నాన్న, ఇది స్టాక్ మార్కెట్ సంపాదించిన డబ్బు కాదు, మీరు నాకు నేర్పిన ఓర్పు, కష్టపడి పనిచేయడం నేర్పిన విలువలు అని తండ్రికి చెప్పాడు. తండ్రి వెంకటేశ్వర్లు కన్నీళ్లతో అర్జున్ను గర్వంగా కౌగిలించుకున్నాడు. పెళ్లి తర్వాత అర్జున్ తన కలల మీద దృష్టి పెట్టాడు. తర్వాత అర్జున్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. పెళ్లి తర్వాత అర్జున్ తన కలల మీద దృష్టి పెట్టాడు. మన గ్రామంలో కూడా స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలనే యువకులు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఎవరూ దారి చూపించేవాళ్లు లేరు అని అనుకున్నాడు. తరువాత అర్జున్ ఒక చిన్న ఫ్రీ స్టాక్ మార్కెట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడు. రోజుకి 10 నుండి 15 మంది యువకులు వస్తూ ఉండేవాళ్లు. ఆ వచ్చే వాళ్ళకి ట్రేడింగ్ ప్రాథమికాలు, రిస్క్ మేనేజ్మెంట్, ఇన్వెస్టింగ్ మైండ్ సెట్, లాస్లను ఎలా హ్యాండిల్ చేయాలి, మోసపూరితమైన స్కీమ్స్ను ఎలా దూరం పెట్టాలి అన్నీ నేర్పేవాడు. అతను చెప్పే ఒక లైన్ అందరి హృదయాల్లో నిలిచిపోయింది. స్టాక్ మార్కెట్లో మీ మీద డబ్బు పెట్టుబడిగా పెట్టండి, జ్ఞానంగా. అలా గ్రామం మొత్తం మారడం మొదలైంది. ఒక చిన్న కిరాణా షాపు యజమాని కొడుకు తన అక్క పెళ్లి చేసింది మాత్రమే కాకుండా గ్రామం మొత్తం జీవితాన్ని మార్చడం మొదలుపెట్టాడు. అర్జున్ వల్ల గ్రామంలో చిన్న దుకాణాలు కాస్త పెద్ద వ్యాపారాలయ్యాయి. కొందరు డెలివరీ బిజినెస్ మొదలు పెట్టారు. కొందరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. కొందరు ట్రేడింగ్ నేర్చుకుని సైడ్ ఇన్కమ్ సంపాదించడం ప్రారంభించారు. వెంకటేశ్వర్లు ఇలా అన్నాడు. నా కొడుకు స్టాక్ మార్కెట్ నేర్చుకున్నాడు,
కానీ దాంట్లో అసలు లాభం నేనే పొందాను అని అన్నాడు. ఒకరోజు వెంకటేశ్వర్లు కిరాణా కొట్టును చూసి ఇలా అన్నాడు. మన దుకాణం చిన్నదే, కానీ మన కలలు పెద్దయ్యాయి అని అన్నాడు. అర్జున్ చిన్న స్మైల్ ఇస్తూ తండ్రి చేతిని పట్టుకుని ఇలా చెప్పాడు. ఇది కేవలం ప్రారంభం నాన్నా, మన కథ ఇప్పుడే మొదలైంది అని అన్నాడు. తండ్రి కొడుకు కలిసి తన దుకాణం ముందు నిలబడి ఒక చిన్న సెల్ఫీ తీసుకుని వెనక పట్టుగా సన్సెట్ లైట్ పెట్టి స్లో మ్యూజిక్ పెట్టి ఎమోషన్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. దాంతో అర్జున్కి మరిన్ని లైకులు వచ్చాయి. మిలియన్ వ్యూస్ లైక్స్ వచ్చాయి. దాంతో అర్జున్ సెలబ్రిటీగా మారిపోయాడు. ఒక కిరాణా కొట్టు వెంకటేశ్వర్ల కొడుకు అర్జున్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి చెల్లెలు పెళ్లి చేసి గ్రామాన్నంతా కూడా మార్చి తన తండ్రి దృష్టిలో గ్రామం దృష్టిలో ఒక హీరోగా మెలిగాడు. ఒక సెలబ్రిటీగా మిగిలిపోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. దీనిపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.